Hello everyone, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. I am Varu Prasad. Friends, ఈ రోజు వీడియోలో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ అయినటువంటి ఇన్సిస్ట్ ఆన్ అండ్ ఇన్సిస్ట్ దట్ ఈ రెండింటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ టూ ఫ్రేజెస్ యొక్క మీనింగ్ అనేది సిమిలర్గా ఉంటుంది, బట్ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇన్సిస్ట్ ఆన్ ఈ ఫ్రేజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఏదైనా ఒకటి జరగాల్సిందే అని పట్టుబట్టడం, ఏదైనా ఒకటి జరగాల్సిందే అని పట్టుబట్టడం. అండ్ ఇన్సిస్ట్ దట్ ఏదైనా ఒకటి జరగాలని పట్టుబట్టడం, ఏదైనా ఒకటి జరగాలని పట్టుబట్టడం లేదా ఏదైనా ఒకటి జరగాలని గట్టిగా చెప్పడం. సో ఇలాంటి సందర్భాలలో మనం ఈ టూ ఫ్రేజెస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టూ ఫ్రేజెస్కి రిలేటెడ్గా ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో హియర్ ఇన్సిస్ట్ ఆన్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, వారితో షోరూమ్కి వెళ్ళకండి, వారితో షోరూమ్కి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు బైక్ కొనాల్సిందే అని పట్టుబడతారు, వాళ్ళు బైక్ కొనాల్సిందే అని పట్టుబడతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాపర్గా నోటీస్ చేయండి, వారితో షోరూమ్కి వెళ్ళకండి. డోంట్ గో టు ద షోరూమ్ విత్ దెమ్, డోంట్ గో టు ద షోరూమ్ విత్ దెమ్ అంటే వారితో షోరూమ్కి వెళ్ళకండి. ఎందుకంటే బికాస్ వాళ్ళు బైక్ కొనాల్సిందే అని పట్టుబడతారు. బికాస్ దే ఇన్సిస్ట్ ఆన్ బయింగ్ ఏ బైక్, బికాస్ దే ఇన్సిస్ట్ ఆన్ బయింగ్ ఏ బైక్ అంటే వారు బైక్ కొనాల్సిందే అని పట్టుబడతారు. అంటే ఇంకా వేరే థాట్ ఏమీ లేకుండా మీరు కొనాల్సిందే అని పట్టుబడుతూ ఉంటారు, అంటే గట్టిగా చెప్తుంటారు అనమాట, మీరు కొనాల్సిందే 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 అని. సో ఇలా గట్టిగా చెప్పే సందర్భంలో, ఏదైనా పని జరగాల్సిందే అని చెప్పే సందర్భంలో ఈ ఇన్సిస్ట్ ఆన్తో పాటు మనం జరండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, దే ఇన్సిస్ట్ ఆన్ బయింగ్ ఏ బైక్. ఇక్కడ బయింగ్ అనేది ఏమవుతుందంటే ఒక జరండ్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు మనల్ని చూస్తే లంచ్ చేయాల్సిందే అని అతను పట్టుబడతాడు. అతను ఇప్పుడు మనల్ని చూస్తే లంచ్ చేయాల్సిందే అని అతను ఇప్పుడు పట్టుబడతాడు. సో ఫ్రెండ్స్, అతను ఇప్పుడు మనల్ని చూస్తే, ఇఫ్ హీ నోటీసెస్ అస్ నౌ, ఇఫ్ హీ నోటీసెస్ అస్ నౌ అంటే అతను ఇప్పుడు మనల్ని చూస్తే లంచ్ చేయాల్సిందే అని అతను పట్టుబడతాడు. హీ ఇన్సిస్ట్స్ ఆన్ హ్యావింగ్ లంచ్ ఆర్ హీ ఇన్సిస్ట్స్ ఆన్ టేకింగ్ లంచ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇన్సిస్ట్ ఆన్, ఈ ఇన్సిస్ట్ అనేది ఒక వర్బ్ కాబట్టి ఇన్సిస్ట్ అనే వర్బ్ని ఐ, వి, యు, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిస్ట్ ఆన్ V1. అండ్ ఇక్కడ మనకు అతను అంటే థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఇన్సిస్ట్ అంటే ఇన్సిస్ట్తో పాటు మనం ఎస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. లంచ్ చేయాల్సిందే అతను పట్టుబడతాడు. హీ ఇన్సిస్ట్స్ ఆన్ హ్యావింగ్ లంచ్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తే అతను క్రికెట్ ఆడాల్సిందే అని పట్టుబడతాడు. మనం ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తే అతను క్రికెట్ ఆడాల్సిందే అని పట్టుబడతాడు. ఇఫ్ వి గో టు ద గ్రౌండ్ నౌ, హీ ఇన్సిస్ట్స్ ఆన్ ప్లేయింగ్ ద క్రికెట్, హీ ఇన్సిస్ట్స్ ఆన్ ప్లేయింగ్ ద క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడాల్సిందే అని పట్టుబడతాడు. సో ఇలా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేయాల్సిందే అని పట్టుబట్టే సందర్భంలో ఈ ఇన్సిస్ట్ ఆన్తో పాటు జరంట్ అండ్ ప్రెజెంట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇన్సిస్టెడ్ ఆన్ పాస్ట్ టెన్స్, ఈ ఇన్సిస్టెడ్ ఆన్ కూడా మనం జరండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, అతను నిన్న మాతో రావాల్సిందే అని పట్టుబట్టాడు. అతను నిన్న మాతో రావాల్సిందే అని పట్టుబట్టాడు. హీ ఇన్సిస్టెడ్ ఆన్ కమింగ్ విత్ us yesterday, హీ ఇన్సిస్టెడ్ ఆన్ కమింగ్ విత్ us yesterday అంటే అతను నిన్న మాతో రావాల్సిందే అని పట్టుబట్టాడు. అంటే పట్టుబడుతున్నాడు అంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. పట్టుబట్టాడు అంటే పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. వారు పార్టీలో ఎక్కువసేపు ఉండాల్సిందే అని పట్టుబట్టారు. దే ఇన్సిస్టెడ్ ఆన్ స్టేయింగ్ లాంగర్ ఎట్ ద పార్టీ, అంటే వారు పార్టీలో ఎక్కువసేపు ఉండాల్సిందే అని పట్టుబట్టారు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి నిన్న ఐఫోన్ కొనాల్సిందే అని పట్టుబట్టాడు. ద బాయ్ ఇన్సిస్టెడ్ ఆన్ buying an iPhone, the boy insisted on buying an iPhone yesterday. ఇక్కడ నిన్న అంటున్నాం కాబట్టి yesterday అంటే ఆ అబ్బాయి నిన్న ఐఫోన్ కొనాల్సిందే అని పట్టుబట్టాడు. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ పాస్ట్ టెన్స్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే అని పట్టుబట్టింది. She insisted on learning English.
షీ ఇన్సిస్టెడ్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్. అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే అని పట్టుబట్టింది. సో ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సిందే అని పట్టుబడుతున్నాను అంటే ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిస్ట్ ఆన్, ఏదైనా ఒక పని చేయాల్సిందే అని పట్టుబట్టాను అని తెలిపే సందర్భంలో ఇన్సిస్టెడ్ ఆన్ అంటే పాస్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అనదర్ ఫ్రేజ్ ఇన్సిస్ట్ దట్. సో ఈ ఇన్సిస్ట్ దట్ మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, వాళ్ళు మీటింగ్ సమయానికి ప్రారంభం కావాలని పట్టుబడుతున్నారు. వారు మీటింగ్ సమయానికి ప్రారంభం కావాలని పట్టుబడుతున్నారు. దే ఇన్సిస్ట్ దట్ ద మీటింగ్ షుడ్ స్టార్ట్ ఆన్ టైమ్. ద మీటింగ్ షుడ్ స్టార్ట్ ఆన్ టైమ్ అంటే వాళ్ళు మీటింగ్ సమయానికి ప్రారంభం కావాలని పట్టుబడుతున్నారు. దే ఇన్సిస్ట్ దట్ ద మీటింగ్ షుడ్ స్టార్ట్ ఆన్ టైమ్. సెకండ్ ఎగ్జాంపుల్, మీరు విశ్రాంతి తీసుకోవాలని నేను గట్టిగా చెప్తున్నాను. మీరు విశ్రాంతి తీసుకోవాలని నేను గట్టిగా చెప్తున్నాను. ఐ ఇన్సిస్ట్ దట్ యు టేక్ రెస్ట్. ఐ ఇన్సిస్ట్ దట్ యు టేక్ రెస్ట్ అంటే మీరు విశ్రాంతి తీసుకోవాలని నేను గట్టిగా చెప్తున్నాను. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, అతను క్షమాపణ చెప్పాలని ఆమె గట్టిగా అంటుంది. అతను క్షమాపణ చెప్పాలని ఆమె స్ట్రాంగ్గా అంటుందన్నమాట. షీ ఇన్సిస్ట్ దట్ హీ అపాలజైజ్. హీ ఇన్సిస్ట్ దట్ హీ అపాలజైజ్ అంటే అతను క్షమాపణ చెప్పాలని ఆమె గట్టిగా అంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ ఇన్సిస్ట్ దట్ని ప్రెజెంట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే పట్టుబట్టడం, గట్టిగా చెప్పడం లేదా గట్టిగా అనటం. అండ్ ఇన్సిస్ట్ దట్ని మనం పాస్ట్ టెన్స్లో ఇన్సిస్టెడ్ దట్గా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, విద్యార్థులు హోంవర్క్ని పూర్తి చేయాలని టీచర్ గట్టిగా చెప్పారు. విద్యార్థులు హోంవర్క్ని పూర్తి చేయాలని టీచర్ గట్టిగా చెప్పారు. ద టీచర్ ఇన్సిస్టెడ్ దట్ స్టూడెంట్ షుడ్ కంప్లీట్ ద హోంవర్క్. స్టూడెంట్ షుడ్ కంప్లీట్ ద హోంవర్క్. ద టీచర్ ఇన్సిస్టెడ్ దట్ ద స్టూడెంట్స్ షుడ్ కంప్లీట్ ద హోంవర్క్ అంటే విద్యార్థులు హోంవర్క్ని పూర్తి చేయాలని టీచర్ గట్టిగా చెప్పారు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, నా తల్లిదండ్రులు నేను బాగా చదవాలని గట్టిగా చెప్పారు. మై పేరెంట్స్ ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ స్టడీ హార్డ్. మై పేరెంట్స్ ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ స్టడీ హార్డ్ అంటే నా తల్లిదండ్రులు నేను బాగా చదవాలని గట్టిగా చెప్పారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, మేము రూల్స్ ఫాలో అవ్వాలని మేనేజర్ పట్టుబట్టాడు. మేము రూల్స్ ఫాలో అవ్వాలని మేనేజర్ పట్టుబట్టాడు. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దట్ వీ షుడ్ ఫాలో ద రూల్స్. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దట్ వీ షుడ్ ఫాలో ద రూల్స్ అంటే మేము రూల్స్ ఫాలో అవ్వాలని మేనేజర్ పట్టుబట్టాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ ఇన్సిస్టెడ్ దట్ అనే ఫ్రేజ్ని అయితే పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేదో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.